హలో ఫ్రెండ్స్, నేను ఒక కీ రీజన్ చెప్పబోతున్నాను. అది ఏంటి అని అంటే, అసలు ఎందుకు కొద్ది మంది బాగా రిచ్ అవుతారు, ఎందుకు చాలా మంది పూర్ మరియు మిడిల్ క్లాస్ గా ఉండిపోతారు. అలా ఉండకుండా మీరు రిచ్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. రాబర్ట్ అనే ఒకతను ఉండేవాడు. అతనికి ఇద్దరు ఫాదర్స్ ఉండేవారు. మీరు తప్పుగా ఏమనుకోకండి. ఒకతను తన సొంత ఫాదర్, ఇంకొకరు అతను తన ఫ్రెండ్ ఫాదర్. ఇద్దరిని ఫాదర్ అనుకునేవాడు. తన ఫ్రెండ్ ఫాదర్ పిహెచ్డి చేశాడు. అతని ఫాదర్ మాత్రం 8th కూడా పాస్ అవ్వలేదు. కానీ ఇద్దరు సమానంగా చాలా స్మార్ట్ ఇంకా ఇంటెలిజెంట్ పీపుల్. కానీ ఇద్దరు ఆలోచించే విధానం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇద్దరు రాబర్ట్కి వేరే వేరే విషయాలు నేర్పేవారు. ఫ్రెండ్ ఫాదర్ చెప్పేవాడు, డబ్బు అన్ని చెడు విషయాలకు మూలం. కానీ తన ఫాదర్ అనేవాడు, డబ్బు లేకపోవడం అన్ని చెడు విషయాలకు మూలం అని. ఫ్రెండ్ ఫాదర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ గురించి ఆలోచించొద్దు అనేవాడు, అవి మన రేంజ్ కాదు అనేవాడు. కానీ తన ఫాదర్ ఆలోచించు, కానీ ఆ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని కొనడానికి వేరే వేరే దారి వెతుకు అని చెప్పేవాడు. ఇలా చేయడం వల్ల అతని బ్రెయిన్ స్పీడ్ అవుతుంది. ఇక అతనికి చాలా ఐడియాస్ కూడా దొరుకుతాయి. ఫ్రెండ్ ఫాదర్ అనేవాడు, నువ్వు బాగా చదువు, కష్టపడు, ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం సాధించుకో అనేవాడు. కానీ అతని ఫాదర్, బాగా చదువు, కష్టపడి నీ సొంత కంపెనీ పెట్టు, ఎంతో మందికి నువ్వే ఉద్యోగాలు ఇస్తావు అని చెప్పేవాడు. రాబర్ట్కి ఒక అడ్వాంటేజ్ ఉండే. ఏంటిది? తన ఇద్దరు ఫాదర్స్ యొక్క ఆలోచనలతో వాళ్ళ గ్రోత్ ని అబ్జర్వ్ చేశాడు. ఆలోచించి తన సొంత ఫాదర్ ఆలోచనలు ఫాలో అయ్యాడు. ఆ తర్వాత రాబర్ట్ మియామి ఫ్లోరిడాలోని రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. తన ఫాదర్ దగ్గర నేర్చుకున్న విషయాలతో ఎన్నో కోట్లు సంపాదించుకున్నాడు. కానీ తన ఫ్రెండ్ ఫాదర్ మాత్రం పేదరికంలోనే ఉండిపోయాడు. రాబర్ట్ తన ఫాదర్ దగ్గర నేర్చుకున్న ఎంతో ఇంపార్టెంట్ అయిన రూల్ ఫైనాన్షియల్ లిటరసీ. అంటే అసెట్స్ అండ్ లియబిలిటీస్ మధ్య డిఫరెన్స్ తెలియడం. అసెట్స్ అంటే మీరు డబ్బులు తయారు చేసి ఇచ్చేది లేదా మీ జేబులో డబ్బులు నింపేది. లియబిలిటీస్ అంటే మీ దగ్గర నుండి డబ్బులు పోగొట్టేది లేదా మీ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టించేవి. రిచ్ పీపుల్ ఎందుకు రిచ్ గా ఉంటారంటే వాళ్ళు అసెట్స్ క్రియేట్ చేసుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లియబిలిటీస్ మీద ఖర్చు చేస్తారు. ఎగ్జాంపుల్ గా రమేష్ మరియు సురేష్ పేరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇద్దరు సేమ్ పొజిషన్ మరియు సేమ్ శాలరీకి పనిచేసేవారు. శాలరీ వచ్చిన ప్రతిసారి రమేష్ బట్టలు, గ్యాజెట్స్, ఫోన్, బైక్ లేదా కార్ ఇలాంటి వస్తువుల మీద ఖర్చు చేసేవాడు. ఇలా రమేష్ కి రిచ్ ఫీలింగ్ వచ్చేది. కానీ రమేష్ కి ఇవన్నీ లియబిలిటీస్ అన్న విషయం అర్థం అవ్వలేదు. ఈ వస్తువులన్నీ రమేష్ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నాయి. కొన్నప్పుడు మాత్రమే కాదు, ముందు మెయింటెనెన్స్ కూడా ఖర్చు పెట్టిస్తున్నాయి. ముందు ముందు కూడా వాటి వాల్యూ కోల్పోతాయి. వాటి నుండి ముందు కూడా ఏ లాభం ఉండదు. కానీ సురేష్ అలా కాదు. ఆ వస్తువు చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రమే కొనేవాడు. సురేష్ డబ్బును సేవ్ చేసి అసెట్స్ మీద ఖర్చు పెట్టేవాడు. స్టాక్, రియల్ ఎస్టేట్స్ ఇంకా తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి ముందు ముందు ఇంకా డబ్బులు సంపాదించి పెట్టే వాటి మీద ఖర్చు చేసేవాడు. 2 years తర్వాత సురేష్ రిచ్ ఇంకా ఫైనాన్షియల్ గా ఫ్రీ అయ్యాడు. కానీ రమేష్ మాత్రం తన తక్కువ శాలరీని తిట్టుకుంటూ ఉన్నాడు. తన తక్కువ శాలరీ వల్లనే తన మిడిల్ క్లాస్ గా ఉన్నానని అనేవాడు. మీరు కూడా రమేష్ లాగా ఉండిపోకుండా సురేష్ లాగా రిచ్ అవ్వాలనుకుంటే ఇక ముందు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు దేనికోసం ఖర్చు పెడుతున్నానో తెలుసుకొని ఖర్చు పెట్టండి. రాబర్ట్ తన ఫాదర్ నుండి నేర్చుకున్న ఇంకో ఇంపార్టెంట్ రూల్ క్యాష్ ఫ్లో. ఒక పూర్ పర్సన్ క్యాష్ ఫ్లో ఎలా ఉంటుంది? అతని శాలరీ వస్తుంది, ఆ శాలరీ మొత్తం తన అవసరాలకు ఖర్చు అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ క్యాష్ ఫ్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అతని శాలరీ వస్తుంది, తన అవసరాలకు లియబిలిటీస్ కి మొత్తం ఖర్చు అయిపోతుంది. పూర్కి మిడిల్ క్లాస్ కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ అసెట్ అని అనుకుంటారు. కానీ అలా కాదు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు తెచ్చి పెట్టరు. ఒక రిచ్ పర్సన్ క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో వాళ్ళు ముందు అసెట్స్ తయారు చేసుకుంటారు. ఆ అసెట్స్ నుండి వచ్చిన డబ్బుతో వాళ్ళ అవసరాలకు ఖర్చు పెడతారు. అందుకే వాళ్ళు రిచ్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు ఒక రిచ్ పర్సన్ అవ్వాలనుకుంటే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి.
మీరు ఎంత సంపాదిస్తున్నారో అనేది ముఖ్యం కాదు, మీరు ఆ సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది ముఖ్యం. మీరు కన్స్యూమర్ థింకింగ్ నుండి బయటకు వచ్చి ఇన్వెస్టర్ థింకింగ్ లోకి రావాలి. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బ్యాడ్ కండిషన్ కి కారణం వాళ్ళ తక్కువ శాలరీని అని. వాళ్ళ శాలరీ పెరిగితే వాళ్ళు ఇంకా లగ్జరీగా బ్రతకొచ్చు అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పెరగడం వల్ల వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎక్కువ ఇన్కమ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ వస్తువులు కొనడానికి బలవంతం చేస్తుంది. ఎలా అంటే ఉన్నదానికంటే ఇంకా మంచి ఫోన్, ఇంకా మంచి కార్, ఇంకా పెద్ద ఇల్లు కొనాలనుకుంటారు. అవి మళ్ళీ అవే లేబిలిటీస్ అవుతాయి. అవి మిమ్మల్ని ఎప్పుడు రిచ్ అవనివ్వవు. ఎప్పుడైతే మీరు పూర్ మైండ్ సెట్ నుండి రిచ్ మైండ్ సెట్ లోకి వస్తారో అప్పుడే మీరు రిచ్ మరి ఫైనాన్షియల్ గా ఫ్రీ అవుతారు. ఇవన్నీ నేను రాబర్ట్ కియోసాకి రాసిన బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ నుండి చదివాను. మీరు ఈ బుక్ చదవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మాకు ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి మోటివేషన్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.